ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వివిధ పార్టీల నేతలు కండువాలు మారుస్తున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. మరోవైపు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్లు దంపతులు పూజిత, జగదీశ్వర్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ నేతల వలసలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మొత్తానికి ఎన్నికల వేళ దాదాపు ఇక్కడ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దాదాపు నేతలంతా కూడా మార్పు అనేది ప్రతినిత్యం గమనిస్తున్నాం. అయితే ఎన్నికల ఒక 2 నెలల ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుండి ఈ పరంపర కొనసాగినట్టు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పారిజాత నరసింహారెడ్డి అధికార పార్టీని వీడి తను కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అక్కడ నుంచి టికెట్ ఆశించడం. అలాగే మహేశ్వరంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి మనోహర్ రెడ్డికి సైతం అధికార పార్టీ నుంచి తాను కాంగ్రెస్లోకి రావడం. ఆ తర్వాత ఇద్దరి మధ్య రేవంత్ రెడ్డి తన రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి పారిజాత నరసింహారెడ్డికి టికెట్ ఇస్తున్నారని చెప్పి తను అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పటికైతే పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే ఇటు పరిగిలో కూడా దాదాపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఉన్నటువంటి మనోహర్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరి తాండూరు టికెట్ ఆశించడం జరిగింది. మరి అక్కడ కేఎల్ఆర్ కిషన్గారు లక్ష్మారెడ్డి టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ నుండి మరి అక్కడ మనోహర్ రెడ్డికే టికెట్ ఖరారవడంతో దాదాపు ఆయన కూడా పార్టీ మారుతారని తెలిసిన వేళ మరి అధిష్టానం చెప్పడంతో ఆయన చల్లనట్టుగా తెలుస్తుంది. ఇక మేడ్చల్లో చూసుకున్నట్టయితే సుధీర్ రెడ్డి దాదాపు అధికార పార్టీని దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది చూసుకున్నాం. ఇక నందికంటి మల్కాజ్గిరిలో అయితే మైనపల్లి హనుమంతరావు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి నందికంటి శ్రీధర్ దాదాపు ఆయన బీఆర్ఎస్ పార్టీలో రావడం, తర్వాత ఆయన నామినేటెడ్ పదవి తీసుకోవడం. సో ఇలా ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఇప్పుడంతా కూడా మనం మాట్లాడుకుంటే కేవలం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారు మాత్రమే. ఇక పార్టీలపైన అసంతృప్తి ఉన్నవారు, ఎమ్మెల్యేలు ఏవైతే అభ్యర్థులు ఉన్నారో సిట్టింగ్లకే, ముఖ్యంగా అధికార పార్టీ సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వడంతో దాదాపు వారిపైన అసమ్మతి వ్యక్తం చేస్తూ దాదాపు వారి మీద కోపంతో కూడా పార్టీని మారినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది ఉన్నారు. పలు జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా జెడ్పీటీలు కావచ్చు, దాదాపు ఎంపీటీసీలు, సర్పంచ్లు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇంకా పెద్ద మొత్తంలో అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే సొంత పార్టీలు కాంగ్రెస్ పార్టీలో కూడా తమకు బలమైనటువంటి టికెట్ ఆశించినప్పటికీ మరి వాళ్ళు టికెట్ రాకపోవడంతో ఈ పార్టీ నుంచి అధికార పార్టీ అధికారం లేకుండా కూడా సర్పంచ్లుగా జెడ్పీటీసీలు కొనసాగిన వారంతా కూడా మరి ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికల వేళ దాదాపు ఈ పరంపర అనేది దాదాపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ముఖ్య నేతలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతల గురించి చెప్పనక్కర్లేదు. దాదాపు జనగామ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మహబూబ్నగర్ వరకు కూడా దాదాపు పార్టీ మారడాలని పెద్ద ఎత్తున చూసాం. సో ఈ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున పార్టీ మారకాలు అయితే దాదాపు కనిపిస్తున్నాయి. మరి వీరంతా ఎలక్షన్స్ దాదాపు సరిపోయిన తర్వాత మీరు ఆ పార్టీలో ఇముడతారా, కొనసాగుతారా? మరి ఆధిపత్యం అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికీ అసమ్మతి ఉన్న వారందరితో కొత్త వాళ్ళు ఇమడగలుగుతారా? అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ సేవలు చేస్తూ అధికార పార్టీ పెట్టిన కేసులు, దూషణలు సైతం ఎదుర్కొన్న వారు మరి బీఆర్ఎస్ పార్టీ వారితో ఏకమై పనిచేసుకుంటారా? సో ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఆశావాహులు, అసంతృప్తులు మాత్రం దాదాపు పార్టీ మారపాలపై మొత్తంగా దృష్టి పెట్టారు. ఆ రకంగా ఆయా పార్టీలు కూడా ఏదైతే పెట్టారో మరి అంతా కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.